ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలో దేవస్థానం ఈవో దుర్గాప్రసాద్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మేడూరు గ్రామం ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో గత 20 సంవత్సరాలుగా నివసిస్తున్న ఒంటరి మహిళ వృద్ధురాలైన గంటా జయమ్మకు బొమ్మల దుకాణం మరియు ఇంటిని ఈవో దుర్గాప్రసాద్ మరియు గంపలగూడెం ఆర్ఐ మరియు గ్రామస్తులు దౌర్జన్యంగా కూల్చివేయించారు. తనకు నిలువునేడా లేకుండా చేయటమే కాక తనకు చెందిన నగదు వస్తువులను తీసుకువెళ్లి బొమ్మలను కూడా తగలబెట్టి ప్రొక్లైన్తో కూల్చివేసి తమకు జరిగిన అన్యాయంపై జయమ్మ బోరున ఏడ్చారు. తమకు న్యాయం చేయాలని ఈవో దుర్గాప్రసాద్పై చర్యలు తీసుకొని నగదు ఇప్పించి నష్టపరిహారం ఇప్పించాలని జయమ్మ కోరుతోంది. గంటా వెంకటేశ్వరరావు భర్త 20 సంవత్సరాల నుంచి ఉంటున్న గుడి దగ్గర మేడూరులోని. ఇవాళ ఈవో గారు ఏమీ ఆధారం నా కాగితం కానీ నోటీసు కానీ ఏమి ఇవ్వకోకుండా వచ్చి దౌర్జన్యంగా పడేసి నాకు ఇంట్లో ఎన్ని దవసం చేసి ఇవాళ పూలు దోసి నా ఇంట్లో బంగారం నా తాడు చంద్రహారం నన్ను ఇంట్లో వచ్చి తెచ్చుకోనివ్వకుండా కూడా చేసి బయటికి నెట్టేసి ఇవన్నీ చేశారు సారు. నా పరిస్థితి నాకు నిలవ నీడలేదు. నా భర్త చచ్చిపోయిండు. నేను ఒంటరి మయ్యల్ని. ఇద్దరు ఆడపిల్లగాళ్ళు అయితే ఎవరికో ఒక అయ్యకి ఇచ్చినా వాడు చూడరు. ఇది నా పరిస్థితి, నా బతుకుదేరు ఇది.